హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాడ వంకాయ బంగాళదుంప. దీనికోసం ముందుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా వంకాయని బంగాళదుంపని నీట్గా కట్ చేసుకున్నాను. ఈ కర్రీ కోసమని నేను 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నా. వాటిని తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. తర్వాత 2 టమాటాలను కూడా తీసుకున్నా. ఆ టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, వేగంగా మగ్గుతాయి అన్నమాట. అలానే 2 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఇంకో పక్కన ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ముందుగా మనం కోసి పెట్టించుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కొంచెం మూత పెడితే కొంచెం మగ్గుతుంది అనమాట. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకొని మళ్ళీ తీసి అది కొంచెం మగ్గిన తర్వాత అందులోనే మనం ముందుగా కోసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఆ టమాటా ముక్కలు కూడా వేగంగా మగ్గడానికి దాని మీద కొంచెం ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకొని 2 టైమ్స్ తీసి కలుపుకుంటే నీట్గా టమాటా ముక్కలు మగ్గిపోతాయి. ఇదిగోండి, ఇలా నీట్గా మగ్గిపోతాయి అన్నమాట. ఈ మగ్గినాక మనం ముందుగా కోసి పెట్టి ఉంచుకున్న వంకాయ, బంగాళదుంప, నెక్స్ట్ మునక్కాడని మొత్తాన్ని ఒకేసారి వేసేసుకోవాలన్నమాట. ఇందులో ఏంటంటే వంకాయ నార్మల్గా పెడితే కందిపోతాయి కాబట్టి వంకాయ బంగాళదుంపని కొంచెం సాల్ట్ వాటర్లోనే ఉంచుకోవాలన్నమాట. అయితే ఇవి వేసుకున్నాక ఇవి బాగా కలుపుకొని అందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి, లేదంటే మళ్ళీ వంకాయలు కందిపోతాయి, కంట్రెక్కిపోతాయి అంటారు. అవి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని వాటర్ అలా వస్తూనే ఉంటుంది. మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదు మొదటిసారి. అందులో నుంచి వచ్చిన వాటరే బాగా ఇంకినంత వరకు మగ్గించుకోవాలన్నమాట. మాటికి మూత తీసుకొని కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంకొండ వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా మగ్గిపోవాలి. చూడండి, నేను అడుగు కొంచెం ఇలా అంటిందంటే కింద కలుపుతున్నాను చూడండి. ఇలా కొంచెం అంటితే చాలండి. మనం ఆల్రెడీ ఉప్పు, పసుపు వేస్తున్నాం కాబట్టి రుచి తగ్గ ఇప్పుడు కారం వేసుకుంటే సరిపోతుందన్నమాట. నేనైతే 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నా. అది వేసుకొని అందులో కొంచెం కలిసినంత వరకు వేసుకోవాలి. నేను ఇందులో వీడియో క్లిప్ మర్చిపోయాను, నెక్స్ట్ వాయిస్ ఓవర్ కూడా మర్చిపోయాను. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఉల్లిపాయలు మగ్గిన తర్వాత వేసుకోవాలన్నమాట. అది నేను చూపించలేదు, అది ఇప్పుడు చెప్తున్నానండి. అయితే ఇంకా కారం వేసుకున్న తర్వాత సరిపడినంత నీరు, అంటే కూర కన్నా కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలి. వేసుకుంటే సరిపోతుంది. వీటితోనే కలుపుకొని తినవచ్చు కాబట్టి రైస్, అందుకని ఇలా వేసుకుంటున్నాను. అందులోనే బాగా మనం ఆల్రెడీ మగ్గించాం కాబట్టి బాగా వేగంగానే కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి, ఇలా రెడీ అయిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా, చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఈ వీడియో పాస్ అవుతుందన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.